సాటర్డే ఎపిసోడ్‌లో ఏం జరిగాయనేది కొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లేటెస్ట్‌గా ఏ అప్డేట్ ఉన్నా వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా! ఇక్కడ భరణి గారికి అలానే చూస్తే మాధురి గారికి గొడవ అవుతది. అది కూడా చూస్తే ఎపిసోడ్‌లో వేస్తారు. అది కూడా ఫ్రైడే ఎపిసోడ్‌లో అని చెప్పాను కదా! ఇప్పుడు ప్రోమో కూడా వచ్చింది. చూసే ఉంటారు కదా! అది కూడా బిర్యానీ దగ్గరనమాట. ఒక స్పాన్సర్ టాస్క్ కింద ఆడతారనమాట. వీళ్ళు విన్ అయిపోతారు ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ప్లేట్ అనేది మాధురిగా తీసుకొచ్చుకొని పెట్టమని అడుగుతున్నట్టుంది. ఇక్కడ అన్ని టీమ్స్ కి పెట్టిన తర్వాత మీకు పెడతా అనేసి మాధురి గారితో అయితే ఇలాగ భరణి గారు అయితే అంటారనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఆమెకి కోపం వస్తుంది, వెళ్తుంది, వాటర్ తాగుతూ ఉంటది. ఇక్కడ భరణి గారు వచ్చి ఏంటండి మీరు అలా వెళ్ళిపోయారు రండి అని పిలుస్తారు. చిన్న చిన్న వాటికి మీరు ఇలాగ అలగొద్దు అని కూడా ఇక్కడ భరణి గారు అయితే చెప్తున్నారు. మనం ఆల్రెడీ చూస్తున్నాం. అయితే ఈ విషయంలో అయితే దివ్య వచ్చి ఇక్కడ మళ్ళీ మాధురి గారితో మాట్లాడుతుందన్నమాట. మనకి ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుకోలేని టైంలో మనం మాట్లాడాలి, కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనం పోయి మాట్లాడటం మాత్రం చాలా అంటే చాలా రాంగ్ అన్నమాట. ఇక్కడ కూడా తనుజ కూడా అదే అంటది కదా, మీ గేమ్ మీరు ఆడుకోండి, ఎందుకు ప్రతి దాంట్లో కూడా ఇలా దివ్య వస్తుంది అన్నట్టు ఇక్కడ చెప్తుంది. తనుజ కరెక్ట్ గానే చెప్పింది. బర్నీ గారి గేమ్ మంచిగా ఆడుకోవాలంటే దివ్య కొన్ని విషయాలలో పక్కకుంటేనే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఈరోజు నాకు సార్ క్లాస్ ఎవరికి ఇచ్చారంటే దివ్యకైతే అప్రిషియేషన్ ఇచ్చారు, క్లాస్ కూడా ఇచ్చారనమాట. తనుజకు కూడా క్లాస్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. బర్నీ గారికి కూడా అప్రిషియేషన్ వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అంటే హౌస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, అందుకోసం అనమాట అప్రిషియేషన్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకా డిమాండ్ పవన్ కి అప్రిషియేషన్ వచ్చిందంట. ఇక్కడ డిమాండ్ పవర్ ని తిట్టారంట కూడా. ఎందుకు అంటే ఇక్కడ చూసే ఏంటంటే టాస్క్ లో ఏదో డిస్కషన్ లో వీళ్ళిద్దరూ తనని తోసేస్తూ ఉంటాడు. 2 సార్లు అలా జరిగింది. అది ఎపిసోడ్ లో కూడా మీరు చూసే ఉంటారు. ఈ విషయంలో డిమాండ్ పవన్ అయితే చాలా గట్టిగా క్లాస్ తీసుకున్నారనమాట. డిమాండ్ పవన్ చాలా ఏడ్చాడంట. ఇంకెప్పుడు ఇలా చేయను సార్, ఇది నా తప్పే, తెలియకుండా అలా జరిగిపోయిందనేసి కొంచెంసేపు మళ్ళీ నాగ్ సార్తో మాట్లాడినట్టు తెలుస్తుంది అనమాట. పర్సనల్గా వెళ్ళి వీడియో ప్లే చేసి చూపించారంట. రాము విషయంలో చూస్తే మాత్రం ఇక్కడ సంచాలక్గా నువ్వేం చేస్తున్నావు అనేసి ఇక్కడ వీడియో కూడా ప్లే చేశారంట. ఇక్కడ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావని కూడా చెప్పారంట. ఇది నాకున్న అప్డేట్ అనమాట. ఇది మరి చూద్దాం అసలు ఏం జరిగిందనేది. మొత్తం మీద చూస్తే ఓవరాల్గా అయితే ఈరోజు ఇలాగైతే జరగబోతున్నాయి. ఇంకా నేను కొన్ని లేటెస్ట్గా నేను అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుందండి.